బ్యాక్ టు న్యూస్. ఏపీ డేటా చోరీ వ్యవహారం దుమారంగా మారుతోంది. నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. తాజాగా ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పోలీసులపై ఫైర్ అయ్యారు. తెలంగాణ పోలీసులు ఏపీ సంస్థలపై దాడులు చేయమేంటని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు మేరకే దాడులు విచారిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు తప్పు చేసి తిరిగి మీదెక్కి అరవడం సహజగుణమని విమర్శించారు. ఒకరిపై ఒకరు కామెంట్స్తో ఐటీ గ్రిడ్ సీన్ మరింత సీరియస్ అవుతోంది. నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా రంకెలేశారు. ఏమని? మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది? ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా, జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా. అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది ఇక్కడ? లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66, 72 ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు 66, 72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం? మేము యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో, దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీళ్ళు చేసింది ఏంటండి? ఇది నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమాషాలో కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి. మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. తమాషా కాదు ఇది. డేటా అనేది మన సొంతం. మీరెవరు అడగడానికి? ఏదైనా చట్టపరంగా నేను చట్టాన్ని ఫాలో అవుతా.
వీళ్ళు నన్ను ఉద్ధరించడానికి మన డేటా తీస్తే పోయారండి. ఎవడో దానయ్య కంప్లైంట్ ఇస్తే, వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఈ కేసీఆర్ అనుకుంటున్నాడు ఒక నియంత అనుకుంటున్నాడు, కానీ ఆ నియంతల ప్రవర్తన నా దగ్గర జరగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మాదొక రాష్ట్రం, మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎక్కడున్నా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడి వాళ్ళని రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తున్నా. 84 నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు, మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్ కూడా నేనే శ్రీకారం చుట్టాను. ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. మీరు మమ్మల్ని ఓడిస్తామంటున్నారు. కేసీఆర్ అదే మరి జగన్మోహన్ రెడ్డి, మోడీ ముగ్గురు కలిసి ఎందుకు లాలూచి రాజకీయాలను అడుగుతున్నా? ధైర్యంగా రండి, దొంగాట్లొద్దు, ఓపెన్గా రండి, ముసుగులో గుద్దులాటొద్దు. For more updates, please subscribe 99 TV Telugu.